లోక్సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. 1772లో మన దేశంలో ఫస్ట్ సెన్సస్ జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన దేశంలో 1951లో సెన్సస్ జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా 2011లో సెన్సస్ జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేయటం ద్వారా మన జనాభాని స్థిరీకరణ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. 2021లో కరోనా వల్ల మన దేశంలో జనగణన సెన్సస్ జరపలేదు. కాబట్టి ఏప్రిల్ 17వ తేదీన లోక్సభలో డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రతిపాదించింది. ఈ బిల్లు ఆమోదించడానికి 2/3 మెంబర్స్ అవసరం. అయితే మొత్తం 540 సీట్లలో 360 మంది దీనికి మద్దతు ఇస్తేనే బిల్లు చెల్లుతుంది. కానీ ఎన్డీఏ పక్షానికి 277 మంది మాత్రమే ఉన్నారు. ఈ డీలిమిటేషన్కు మహిళలకు 33% రిజర్వేషన్ను డీలిమిటేషన్లో కలిపి ప్రతిపాదించడంతో ప్రతిపక్ష సభ్యులు మరియు దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈ డీలిమిటేషన్కు కలిపి కాకుండా విడివిడిగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేట బిల్లు తీసుకొస్తే ప్రతిపక్షాలు కూడా ఆమోదిస్తాయని తెలిపింది. కానీ డీలిమిటేషన్ ప్రవేశపెడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర నష్టం కలుగుతుంది. గత 40 సంవత్సరాలుగా జనాభా నియంత్రణను పాటిస్తూ ఉన్నది దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే. జనాభాని కంట్రోల్ చేయడం కోసం 2 పిల్లల పరిమితిని కూడా స్పష్టీకరణ చేసింది దక్షిణాది రాష్ట్రాలు. ఈరోజు జనగణన ద్వారా సీట్లను పెంచితే ఉత్తర భారతదేశంలో ఉన్న కేవలం 6 రాష్ట్రాల బలంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచవచ్చు. అప్పుడు మన సౌత్లో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా వాయిస్లెస్గా మిగిలిపోతాయి. అంటే ఏది ప్రశ్నించడానికి ఉండదు, ఏది వాయిస్ రేస్ చేయడానికి ఉండదు. ప్రభుత్వం స్థాపించడానికి కేవలం 6 రాష్ట్రాల బలంతో సరిపోతుంది. ఈ డీలిమిటేషన్ బిల్లును పూర్తిగా అడ్డుకున్నది దక్షిణాది రాష్ట్రాలు మరియు కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమి. ఈ డీలిమిటేషన్ తీసుకురావడం వలన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 స్థానాలు కూడా 38 ఎంపీ స్థానాలకు వెళ్తుంది. అదే తెలంగాణలో ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాలు 25 ఎంపీ స్థానాలకు చేరుతుంది. కానీ మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ 80 స్థానాలు ఉన్నాయి, ఎంపీ స్థానాలు. ఆ 80 డీలిమిటేషన్ తర్వాత అప్రాక్సిమేట్గా 120 నుండి 140 స్థానాల వరకు పెరగవచ్చు. అందుకనే ఉత్తర భారతదేశంలో ఈ ఎంపీల సభ్యుల సంఖ్య పెరుగుతున్నందువలన మన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేకూరుతుంది. అందుకని భావించి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ డీలిమిటేషన్కు వ్యతిరేకంగా నిల్చోవడం జరిగింది. అందుకని ఏప్రిల్ 17వ తేదీన ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయలేకపోయింది. ప్రభుత్వం తరఫున 277 మంది ఎంపీలు ఉండగా ఈ బిల్లుకు అవసరమైనది 360 మంది ఎంపీలు అవసరం. కాబట్టి ఈ బిల్లును పాస్ చేయలేకపోయారు.